హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి అబద్ధం అనే మరో కథని వినేద్దామండి. కిషోర్ ఇంట్లోకి అడుగు పెడుతూ ముందు గదిలో సోఫాలో పత్రిక చదువుతున్న నాన్నని చూసి వెనక్కి అడుగు వేశాడు. ఈ రోజు స్కూల్కు వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్లాను. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే తోలు తీస్తారు. నా ముఖంలో భావం లేకుండా లోపలికి వెళ్ళాలి అనుకుంటూ లోపలికి వెళ్లాడు. కిషోర్ ని గమనించిన తండ్రి రామారావు ఓసారి తన వాచి కేసు చూసుకుని, ఏరా ప్రతిరోజు ఆలస్యంగా వచ్చేవాడివి, ఈరోజు గంట ముందుగా ఇంటికి వచ్చావే, త్వరగా బడి వదిలారా అన్నాడు. కిషోర్ తడుముకోకుండా, ఈరోజు మా లెక్కల మాస్టారు స్కూల్కు రాలేదు, అందువలన గంట ముందు మమ్మల్ని పంపాడు అన్నాడు. లెక్కల మాస్టారు అంటే సుబ్బారావు కదా, ఆయన నాకు బాగా తెలుసు, ఎందుకు రాలేదు? సరే నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. కిషోర్ ఇంక భయం లేదనుకుని లోపలికి వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం రామారావు కాయగూరలు తీసుకుని రావటానికి బజారుకు వెళ్లాడు. అక్కడ కాయగూరలు కొంటున్న సుబ్బారావును చూసి, ఏం మాస్టారు ఈరోజు బడికి సెలవు పెట్టారట, ఏం బయటకు వెళ్లారా అని అడిగాడు. అందులకు ఆయన ఆశ్చర్యంగా చూసి, నేను బడికి రాలేదని మీకు ఎవరు చెప్పారు అని అడిగాడు. ఇంకెవరు, మా అబ్బాయి కిషోర్, మీరు రానందుకు వాడు గంట ముందుగా ఇంటికి వచ్చాడు అన్నాడు. ఇది మరీ బాగుంది, అసలు స్కూల్కు మీ వాడు రాలేదు, పైగా నేను రాలేదని చెబుతాడా, కోపంగా సుబ్బారావు అనటంతో రామారావు ఆయనకు ఏదో సర్ది చెప్పి ఇంటికి తనతో తీసుకుని వచ్చాడు. కిషోర్ కిషోర్ అన్న తండ్రి అరుపు విన్న కిషోర్ బయటికి వచ్చి తండ్రితో పాటు సుబ్బారావు మాస్టర్ని చూసి గతుక్కుమన్నాడు. కిషోర్, నేను బడికి రాలేదని మీ నాన్నగారికి ఎందుకు అబద్ధాలు చెప్పావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని సుబ్బారావు అడిగారు. కిషోర్ ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను ఈరోజు స్కూల్కే వెళ్లకుండా సినిమాకి వెళ్లాను అన్నాడు. మరి నాతో స్కూల్కి వెళ్లానని ఎందుకు అబద్ధం చెప్పావు అన్నాడు రామారావు గద్దిస్తున్నట్టుగా. స్కూలు మానేసి సినిమాకు వెళ్లానని చెబితే మీరు కొడతారని అలా అబద్ధం చెప్పాను అన్నాడు. రామారావు కోపంతో, స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళింది కాక మాస్టర్ రాలేదని చెప్పావు, నీకు సిగ్గులేదా అన్నాడు. అంతలో సుబ్బారావు ముందుకు వచ్చి, కిషోర్, నువ్వు స్కూల్కు వెళ్లకుండా సినిమాకు వెళ్లావు, అది తప్పే, కాని ఆ నిజాన్ని నాన్నగారికి చెప్పకుండా స్కూల్కు వెళ్లానని అబద్ధం చెప్పావు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం ఆడావు. ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటే నువ్వు నిజం చెప్పటం పూర్తిగా మాని అబద్ధాల నోరుగా మారిపోతావు, అంటే చెడ్డవాడిగా మారిపోతావు. ఇకపై అలా చేయనని మీ నాన్నగారి దగ్గర క్షమాపణ చెప్పు అన్నాడు. నాన్న, నన్ను క్షమించండి, ఇకపై ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను, చక్కగా చదువుకుంటాను అన్నాడు కిషోర్. అది విని రామారావు సంతోషించాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.